అరుణాచల శివ. మీ తలరాతను మార్చుకోవడానికి ఒక్క అడుగు చాలని ఎవరైనా చెబితే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఆ అడుగు ఎక్కడ వెయ్యాలో తెలుసా? సాక్షాత్తు అగ్నిలింగ స్వరూపమైన అరుణాచలం చుట్టూ. మీరు ఆ కొండ చుట్టూ వేసే ఒక్కో అడుగు మీ కర్మల భారాన్ని ఎలా కాల్చేస్తుందో, మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పదండి, అరుణాచల గిరి ప్రదక్షిణ వెనుక ఉన్న అద్భుత శక్తిని కనుగొందాం. మనం అరుణాచలం అని పిలిచే ఈ కొండ కేవలం రాళ్ళు రప్పల సమాహారం కాదు. అది సాక్షాత్తు శివస్వరూపం. పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు శివుడు వారి గర్వాన్ని అణచడానికి ఆద్యంతాలు లేని ఒక మహాజ్యోతిర్లింగంగా అవతరించాడు. కనుచూపు మేరలో అంతం కనిపించని ఆ తేజో స్తంభమే ఈ అరుణాచల పర్వతం. అందుకే పంచభూత క్షేత్రాలలో అరుణాచలాన్ని అగ్నిలింగ క్షేత్రం అంటారు. సాధారణంగా మనం గుడిలో ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. కానీ అరుణాచలంలో ఆ కొండయే దేవుడు, ఆ గిరియే లింగం. అందుకే కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే గిరివలం లేదా గిరి ప్రదక్షిణ చేయడం. నేరుగా ఆ మహాదేవుడికే ప్రదక్షిణ చేయడంతో సమానం. దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఒక్క విషయం చాలు. దేవతలు, మహర్షులు కూడా సూక్ష్మ రూపంలో రోజు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అడుగు అడుగునా పుణ్యం, కర్మలను కాల్చేసే యజ్ఞం. అసలు ఈ గిరి ప్రదక్షిణకు ఎందుకంత శక్తి? ఎందుకంటే ఇది మన కర్మలను శుద్ధి చేసే ఒక అద్భుతమైన యజ్ఞం లాంటిది. సాక్షాత్తు శివుడే గౌతమ మహర్షికి చెప్పిన దాని ప్రకారం గిరి ప్రదక్షిణలో మనం వేసే ప్రతి అడుగుకు ఊహించని పుణ్యఫలం లభిస్తుంది. మీరు వేసే మొదటి అడుగు ముల్లోకాలను చుట్టి వచ్చినంత పుణ్యాన్ని ఇస్తుంది. రెండో అడుగు సకల పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. మూడో అడుగు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని అందిస్తే, నాలుగో అడుగు అష్టాంగ యోగం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, కేవలం 4 అడుగులకే ఇంత ఫలితం ఉంటే దాదాపు 14 కిలోమీటర్ల ఈ పవిత్ర యాత్రను భక్తితో పూర్తి చేస్తే ఎన్ని జన్మల పాపాలు కాలి బూడిదవ్వాలి. తెలిసి చేసినవి, తెలియక చేసినవి, మాటల ద్వారా, మనసులో, చేతల ద్వారా, ఇలా ఏ రకమైన పాపకర్మలైనా సరే ఆ అగ్నిస్వరూపుడైన అరుణాచలేశ్వరుని చుట్టూ నమ్మకంతో వేసే అడుగుల వేడికి బూడిదైపోతాయి. ఇది కేవలం మాట కాదు, ఎందరో భక్తులు స్వయంగా పొందిన అనుభూతి. అప్పుల బాధలు, రోగాలు, మానసిక అశాంతితో సతమతమయ్యే ఎంతోమంది ఈ ప్రదక్షిణ చేసి ఉపశమనం పొందారు. ప్రదక్షిణ ఎలా చేయాలి? ఇంత గొప్ప మహిమ ఉన్న గిరి ప్రదక్షిణను ఎలా పడితే అలా చేయకూడదు కదా. దీనికంటూ కొన్ని పద్ధతులు, నియమాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా భక్తులు అరుణాచలేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకున్న తర్వాత రాజగోపురం నుండి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఈ 14 కిలోమీటర్ల మార్గంలో ఖచ్చితంగా చెప్పులు లేకుండా పాదరక్షలు విడిచి నడవాలి. ఎందుకంటే ఈ పవిత్ర మార్గం మొత్తం కోటాను కోట్ల శివలింగాలు సూక్ష్మ రూపంలో ఉంటాయని నమ్మకం. అలాంటి దైవభూమిపై చెప్పులతో నడవడం సరికాదు కదా. ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మనసును ప్రపంచ విషయాల మీదకు పోనివ్వకుండా ఓం నమఃశివాయ లేదా అరుణాచల శివ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. మౌనంగా, పూర్తి భక్తితో ఆ గిరి రూపంలో ఉన్న శివుడినే తలుచుకుంటూ నడవాలి. ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే, ప్రదక్షిణ ఎప్పుడూ కొండ మనకు కుడివైపు ఉండేలా, అంటే మనం రోడ్డుకు ఎడమవైపుగా నడవాలి. దీని వెనుక ఒక కారణం ఉంది. సిద్ధులు, యోగులు వంటి మహనీయులు అదృశ్య రూపంలో కొండకు దగ్గరగా కుడివైపు ప్రదక్షిణ చేస్తుంటారు. మనం వారికి అడ్డు తగలకుండా ఉండాలని పెద్దలు చెబుతారు. నడక వేగం కూడా అంతే ముఖ్యం. నిండు గర్భిణి ఎంత నెమ్మదిగా, హూందాగా నడుస్తుందో అంత ప్రశాంతంగా, హడావిడి లేకుండా నడవాలని శాస్త్రం చెబుతుంది. అష్టలింగాలు. ఈ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో మనకు 8 దిక్కుల్లో 8 శివలింగాలు కనిపిస్తాయి. వీటినే అష్టలింగాలు అంటారు. ప్రదక్షిణలో ఈ లింగాలను దర్శించుకోవడం చాలా ముఖ్యం. ఇవి అష్టదిక్పాలకులచే ప్రతిష్ఠించబడినవి. మొదటిది ఇంద్రలింగం. తూర్పున రాజగోపురానికి దగ్గరలోనే ఉంటుంది. ఇంద్రుడు పూజించిన ఈ లింగాన్ని దర్శిస్తే కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం కలుగుతాయి.
ఇక రెండవది అగ్నిలింగం. ఆగ్నేయంలో ఉంటుంది. అగ్నిదేవుడు పూజించిన ఈ లింగం మనల్ని రోగాల బారి నుండి కాపాడి శారీరక ఇబ్బందులను తొలగిస్తుంది. మూడవది యమలింగం. దక్షిణ దిక్కున ఉంటుంది. యమధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని పూజిస్తే ఆయుష్ పెరిగి అకాల మృత్యు భయాలు పోతాయి. నాలుగవది నైరుతి లింగం. నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం వల్ల సంతాన సమస్యలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఐదవది వరుణలింగం. పశ్చిమ దిక్కున ఉంటుంది. వరుణదేవుడు పూజించిన ఈ లింగము మూత్ర సంబంధిత వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుందని నమ్మకం. ఆరవది వాయులింగం. వాయువు దిక్కున ఉంటుంది. వాయుదేవుడు పూజించిన ఈ లింగం శ్వాసకోశము, గుండె సంబంధిత సమస్యల నుండి ఉపశమనమిస్తుంది. ఇక ఏడవది కుబేరలింగం. ఉత్తర దిక్కున ఉంటుంది. ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుడు పూజించిన ఈ లింగాన్ని దర్శిస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోయి సంపద పెరుగుతుంది. ఎనిమిదవది ఈశాన్యలింగం. ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈశాన్యుడు పూజించిన ఈ లింగం మనకు మానసిక ప్రశాంతతను, జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ అష్టలింగాలను దర్శించుకుంటూ ఆయా చోట్ల ఒక్క క్షణం ఆగి ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగాలి. గిరి ప్రదక్షిణకు సరైన సమయం. గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా చేయవచ్చు, కానీ కొన్ని ప్రత్యేక సమయాల్లో చేస్తే దాని ఫలితం 1000 రెట్లు అధికంగా ఉంటుంది అని అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది పౌర్ణమి. పౌర్ణమి రోజు చంద్రుని కాంతి నేరుగా కొండపై ఉన్న మూలికలపై పడి వాటి శక్తిని రెట్టింపు చేస్తుంది. ఆ సమయంలో ప్రదక్షిణ చేస్తూ ఆ గాలిని పీల్చడం వల్ల మనకు శారీరకంగా, ఆధ్యాత్మికంగా గొప్ప శక్తి లభిస్తుంది. అందుకే లక్షలాది మంది భక్తులు పౌర్ణమి రాత్రి వెన్నెలలో ప్రదక్షిణ చేయడానికి వస్తారు. పౌర్ణమే కాకుండా వారంలోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేక ఫలితం ఉంటుంది. ఆదివారం ప్రదక్షిణ చేస్తే శివ సాయుధ్యం పొందుతారు. సోమవారం చేస్తే జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. మంగళవారం చేస్తే రుణబాధలు, అప్పులు తీరిపోతాయి. బుధవారం చేస్తే చదువులో, కళలలో రాణిస్తారు. గురువారం చేస్తే జ్ఞానులుగా, గురువులుగా గౌరవం పొందుతారు. ఇక శుక్రవారం చేస్తే ధనలాభం, విష్ణులోక ప్రాప్తి కలుగుతాయి. శనివారం చేస్తే నవగ్రహ దోషాలు, ముఖ్యంగా శని ప్రభావం నుండి బయటపడతారు. వీటన్నిటితో పాటు కార్తీక మాసంలో ముఖ్యంగా కొండపై మహాదీపం వెలిగించే రోజు చేసే గిరి ప్రదక్షిణ అత్యంత పుణ్యప్రదమైనదిగా భక్తులు నమ్ముతారు. రమణులు భరోసా. గిరి ప్రదక్షిణ గొప్పతనాన్ని ఈ తరానికి బలంగా చాటి చెప్పిన మహనీయులు భగవాన్ రమణ మహర్షి. ఆయన అరుణాచలాన్ని తన గురువుగా, దేవుడిగా కొలిచారు. స్వయంగా ఎన్నోసార్లు గిరి ప్రదక్షిణ చేసి దాని ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. తన దగ్గరకు వచ్చిన వారిని గిరి ప్రదక్షిణ చేశారా అని అడగడం ఆయనకు అలవాటు. ఎవరైనా ఆటోలోనో బండిపైనో చేశామని చెబితే పుణ్యం నీకా, ఆటోకా అని నవ్వేవారట. ఆయన మాటల్లోని ఆంతర్యం ఏమిటంటే, మన శరీరం కష్టపడి మనసు భక్తితో నిండినప్పుడు నడిచి చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. ఆయన ఆశ్రమం కూడా ఈ గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఉండటం విశేషం. ఆయన లాంటి ఎందరో సిద్ధపురుషులు ఈ దారిలో నడిచారు. ఇప్పటికీ సూక్ష్మ రూపంలో నడుస్తూనే ఉన్నారు. అందుకే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన పక్కన నడిచేది సామాన్యులు అనుకోవద్దు. వారిలో సిద్ధపురుషులు కూడా ఉండవచ్చనే భావనతోనే నడవాలి. చూశారుగా, అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది కేవలం 14 కిలోమీటర్ల నడక కాదు. అది మన తలరాతను మనమే తిరగరాసుకునే ఒక మహాయజ్ఞం. మన కర్మల భారాన్ని దించుకునే ఒక గొప్ప అవకాశం. ఈ అగ్నిలింగేశ్వరుని చుట్టూ మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మారుస్తుంది. మీ సమస్యలకు పరిష్కారం, మీ జీవితానికి ఒక కొత్త దారి చూపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలగిరి ప్రదక్షిణ చేసి ఆ శివానుగ్రహాన్ని తప్పకుండా పొందండి. ఈ విషయం మీకు నచ్చితే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎవరికి ఆ శివుని పిలుపు అందుతుందో మనం చెప్పలేం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇదివరకే గిరి ప్రదక్షిణ చేసి ఉంటే మీ అనుభవం ఎలా ఉంది కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి. మీ అనుభవాలు కొత్తగా వెళ్ళాలనుకునే ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి, నమ్మకాన్ని పెంచుతాయి. అరుణాచల శివ.